మాస్టర్ హెల్త్ చెకప్ మీరు ఎప్పుడైనా చేయించుకున్నారా? రీసెంట్‌గా ఒక ఆవిడ నా దగ్గరికి వచ్చారు. తను హైదరాబాద్ బోనాలని చెప్పి వాళ్ళ సిస్టర్ దగ్గరికి వెళ్లారు. రొటీన్‌గా టెస్టులు చేస్తున్నారు అని చెప్పి ఒక 2000 బట్టి ఒక 30, 40 పరీక్షలు చేయించుకొని వచ్చింది నా దగ్గరికి. అందులో కూడా ఏదో చిన్న ప్రాబ్లమ్ ఉంది అని చెప్పి ఒకసారి హైదరాబాద్‌లో చూయించుకుంది. మళ్ళీ భయమేసి నా దగ్గరికి వచ్చారనమాట. యాక్చువల్‌గా ఇలా మనం అవసరం లేకుండా అన్ని పరీక్షలు చేయించుకోవటం వల్ల ఒకటి అనవసరంగా యాంగ్జైటీకి గురవుతాం. ఇంకొకటి మనకి అవసరం లేకుండా ఎక్స్‌రేలు, సీటీ స్కాన్‌లు చేసుకుంటే రేడియేషన్ ఎక్స్‌పోజర్‌కి గురవుతాం. అండ్ ఇంకొకసారి మనకి లేని పరీక్షలు కూడా కొన్ని ఉన్నట్టుగా ఫాల్స్ పాజిటివ్స్ చూపిస్తాయి. దానివల్ల మనకేమన్నా ప్రాబ్లమ్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి మళ్ళీ పెద్ద పెద్ద పరీక్షలు చేయించుకోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు హెల్త్ చెకప్ మీకు ఏదైనా డౌట్ఫుల్గా అనిపిస్తే ఒకసారి మీ డాక్టర్ గారి కన్సల్టేషన్ తీసుకొని మీకు అవసరమైన టెస్టుల వరకు చేయించుకోండి. అండ్ రొటీన్గా మీ హెల్త్ స్క్రీనింగ్ కోసం అయితే బేసిక్ టెస్టులు లైక్ హీమోగ్లోబిన్ పర్సంటేజ్ కానీ, షుగర్ ఏమన్నా వచ్చే ఛాన్స్ ఉందా అని చెప్పి HbA1c లెవెల్స్ కానీ, అండ్ పరిగడుపున కొలెస్ట్రాల్ లెవెల్స్ ఇలాంటివి రొటీన్గా చేయించుకోండి. అండ్ ఏజ్తో పాటు క్యాన్సర్ స్క్రీనింగ్ లైక్ ప్యాప్స్మియర్, మ్యామోగ్రాము అండ్ కోలాన్ క్యాన్సర్ స్క్రీనింగ్ ఇలాంటివి చేయించుకోండి. అంతే తప్ప రొటీన్గా హెల్త్ చెకప్ అని చెప్పి అన్ని టెస్టులు చేయించుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగారు పడకండి. ఓకేనా? థ్యాంక్ యూ.